ఇవాళ ప్రపంచమంతా మారుమోగుతున్న ఒకే నినాదం, జై ఈరాన్ జై హింద్. అంటే ఈరాన్ ఎంబసీ వాళ్ళు ఒక పెద్ద ఉత్తరం రాశారండి. ఇందులో ఎవరు డ్రాఫ్ట్ చేశారో కానీ చదువుతూ ఉంటే మీకు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే ఎస్టీమ్డ్ ఇండియా, ద నోబుల్ ఇండియన్స్, మా కోసం మీరు నిలబడ్డారు, మాకు చాలా ఆనందంగా ఉంది, ఇవాళ యుద్ధంలో మేము గెలుపు సాధించాము అంటే మీరు అందించిన ఈ సపోర్ట్ అనే దాన్ని ఈరాన్ ఎప్పుడూ మర్చిపోదు. సో ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్, మనము ఏంటంటే మనం ఏ సహాయం చేశాం? సో ఈరాన్ కంటూ విడిగా మనము చేసిన సహాయం ఏమిటి? మీరు ఆలోచించారనుకోండి, నాకు తెలిసిన కారణాలు అంటే వాళ్ళు ఈ యుద్ధంలో అమెరికా ఈరాన్ని ఎదిరించగలిగారు అంటే దానికి ప్రాథమిక కారణము భారత్ అని అన్నాము అనుకోండి. ఒకవేళ మనము హైపోథెటికల్గా మాట్లాడేమో అనుకోండి, కారణాలు వెతకాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కారణం అంటే మనము ఏమీ చెయ్యలేదు, అంటే శ్రీకృష్ణుడు లాగా నేను యుద్ధము చెయ్యను, నేను ఆయుధాన్ని చేతపట్టను, కానీ నీతో ఉంటాను అనే టైప్లో ఈరాన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు భారత్లో చూశారనుకోండి, ఈ ఇజ్రాయెల్ ఈరాన్ యుద్ధము 12 రోజుల యుద్ధములో మీరు భారతీయులుగా ఎవరికి సపోర్ట్గా నిలబడతారు అంటే నాకు తెలిసి 70% మీకు ఇజ్రాయెల్కే భారతీయులు సపోర్ట్గా ఉంటారు. ఈరాన్కి ఆల్మోస్ట్ ఒక 20-25% వాళ్ళు మాత్రమే. కానీ ఇవాళ ఈరాన్ ఏమంటుంది, మీ సపోర్ట్ వల్లే మేము యుద్ధంలో గెలవగలిగాము. మరి భారత్ చేసిన సహాయం ఏమిటి అంటే బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఇప్పుడు నేను చెప్పిన షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, సో ఇందులో ఈరాన్ ఉండడము అనేది ఎవ్వరూ ఇష్టపడలేదు, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు. సో మీకు ఆల్మోస్ట్ అందరూ సున్నీ ముస్లిమ్స్ ఉంటారు కదా. ఈరాన్ అన్నప్పుడు షియా ముస్లిమ్స్. సో షియా ముస్లిమ్స్ అన్నప్పుడు తక్కువ జాతికి చెందినవాడు, వీళ్ళకి ఎవరు సపోర్ట్గా ఉండరు. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశం ఈరాన్ సపోర్ట్ కావాలి, ఈరాన్తో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని అంటారు. కానీ ఈరాన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇజ్రాయెల్కి అందజేసింది పాకిస్తానే. పాకిస్తాన్ యొక్క ఈ శాటిలైట్ ఇమేజెస్ అనండి, వాళ్ళు అందించిన ఈ క్లాసిఫైడ్ డేటా, మీకు ఎక్కడెక్కడ ఈరాన్ పోస్టులు ఉంటాయి, అక్కడ ఎవరెవరు ఉంటారు, వివరాలంతా కూడా పాకిస్తాన్ వాడు ఇజ్రాయెల్ వాళ్ళకి అందజేశాడు. అంటే నమ్మక ద్రోహం చేయడంలో పాకిస్తాన్ నంబర్ 1 కంట్రీ కదా, అది చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈరాన్ ఆటోమేటిక్గా భారత్ యొక్క సపోర్ట్ వల్లే మేము యుద్ధంలో గెలిచాము అనడంలో ఎటువంటి డౌట్ ఉండదు. కానీ డీప్ కారణాలు, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, సో ఇందులో ఈరాన్ ఉండాలి అని పట్టుబట్టి మనము వాళ్ళని చేర్పించాం. ఇది ఫస్ట్ విషయం. దీనివల్ల ఏం జరిగింది, రష్యా చైనాతో ఉన్న ఫ్రెండ్షిప్ అనేది ఇంకా డీప్ అయింది. ఎలా అయింది, మిలిటరీ డ్రిల్స్ నిర్వహించారు వీళ్ళు ముగ్గురు కలిసి, ఈరాన్ రష్యా చైనా కలిసి మిలిటరీ డ్రిల్స్ నిర్వహించడము, అలాగే డిఫెన్స్ కోఆపరేషన్. ఒకవేళ ఈరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రాం ప్రమాదములో పడితే రష్యా చైనా వాళ్లకు సపోర్ట్గా నిలబడాలి. ఇదే కదా మొన్న జరిగింది. ఒకవేళ భారత్ ఈరాన్ వద్దు, ఈరాన్ ఎస్సీఓలో వద్దు అని అన్నాము అనుకోండి, ఎవరు ఏం చేయలేరు కదా. సో మనకు వ్యతిరేకంగా రష్యానో చైనానో తక్కిన దేశాలు ఎవరూ ఏమీ చెయ్యలేరు. కానీ మనము ఈరాన్ ఉండాలి అని అనడముతో, వాళ్ళు ఈ గ్రూపులో చేరడముతో ఇవాళ చైనా వాళ్ళు అలాగే రష్యా వాళ్ళు, పుతిన్ గారైతే డైరెక్ట్గా ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా నేను ఈరాన్కి సపోర్ట్గా ఉంటాను, మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కొనసాగించండి, అమెరికా ముందు లొంగిపోకండి, ఏమైనా జరిగితే నేను ఉన్నాను, ఇదే కదండి మాట్లాడాము. సో మరి రష్యా లాంటి ఒక దేశము ఈరాన్కి సపోర్ట్గా వెళ్ళినప్పుడు ఎవరైనా భయపడతారు. సో దీనికి అంతా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫౌండేషన్ ఏమిటి, భారత్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఈరాన్ని చేర్పించడమే. సో రూట్స్లోకి వెళ్ళారు అనుకోండి, మీకు భారతే కనిపిస్తుంది. అలాగే మీరు చూశారనుకోండి, మీకు హైఫా పోర్టు మీద ఈరాన్ వాళ్ళు దాడులు చేసినప్పుడు వాళ్ళు మనకి సారీ చెప్పారు, పొరపాటుగా ఇలా అయ్యింది, మమ్మల్ని క్షమించండి, మీ పోర్టుకి మాత్రము ఏం కాలేదు. అంటే గ్లోబల్గా మనకుండే ఇంపార్టెన్స్ చూడండి. అదే మనం ఇజ్రాయెల్కి చెప్పాము,
ఈరాన్లో ఉండే చాబహార్ పోర్టు మాది, దయచేసి దాని మీద దాడులు చెయ్యకండి అంటే ఇజ్రాయెల్ కూడా ఒబ్లైజ్ చేసి వాళ్ళు చాబహార్ పోర్టు మీద ఎటువంటి దాడులు చెయ్యలేదు. సో ఇదంతా మీరు చూశారు అనుకోండి, భారతీయులు ఇజ్రాయెల్కే సపోర్ట్గా నిలబడిన గ్లోబల్ సినారియోలో ఇరాన్ ఎలా చూస్తుంది? భారత్ యొక్క సపోర్టు మాకు ఉండడం వలన ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా వీడియోస్ మీరు గమనించారు అనుకోండి, అమెరికాను ఒక శత్రు దేశంలాగా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇలా చేస్తారు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా 1947 నుంచి మీరు చూడండి, ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్టుగానే అమెరికా ఉంటుంది. ప్రతి ఒక్క నిర్ణయం, ఈ ఎల్ఓసి అనేది కూడా ఈ అమెరికన్స్ చేసిన పనే. ఒక భూభాగం అంటే కాశ్మీర్లో ఒక భాగము మీకు పాకిస్తాన్లో ఉండాలి అనే దురుద్దేశంతోనే వాళ్ళు ఆ రోజులో ఎల్ఓసి అని అన్నారు. అంటే ఎల్ఓసి అంటే మీకు పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ని అంటారు. తరువాత ఇది ఎల్ఓసి అని మారింది. కానీ అక్కడ నుంచి మీరు చూసారనుకోండి, 1962లో చైనా వాడు మన మీద దండయాత్ర చేసినప్పుడు అమెరికా సపోర్ట్ వాళ్ళకి ఉంది. 1965లో మనము లాహోర్ గేట్ దాకా వెళ్ళిపోయాం. అంటే ప్రస్తుతం ఉండే లాహోర్ మనది, కానీ అమెరికా వాడు వచ్చి ఆపడం కాదు కదండి, యుద్ధ విమానాలు, వాడి దగ్గర ఉండే ట్యాంకులు, మీకు ఆర్టిలరీ వెపన్స్ ఇవంతా ఏంటి పాకిస్తాన్కి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మనము ఓడిపోవాలి అని వాడు కోరుకున్నాడు. అదే 1971లో కూడా మనల్ని బెదిరించాడు. వాడి యుద్ధ నౌకలను తీసుకొచ్చి బే ఆఫ్ బెంగాల్లో వాడు ఆపాడు. సో ఇదంతా మీరు చూసారనుకోండి, మనము ఓడిపోవాలి, మన మీద ఒక యుద్ధము చేసి పాకిస్తాన్ గెలవాలి అని కోరుకునే అమెరికాను మీరు నేను సపోర్ట్గా మాట్లాడతామా? వాళ్ళని ఒప్పుకుంటామా? ఒకవేళ మనం అమెరికా చాలా గొప్ప దేశం అండి, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మనం యుక్రెయిన్కి చాలామంది రాస్తూ ఉంటారు, నాకు మెయిల్స్ కూడా పెడతారు, మనము యుక్రెయిన్ వైపే ఉండాలి, ఎందుకంటే అమెరికాలోనే ఎన్ఆర్ఐస్ ఎక్కువ ఉన్నారు, మనం వాళ్ళ మీదే ఆధారపడి బతుకుతున్నాము, చాలామంది పెడతారు. మీరు నేను అలా ఆలోచిస్తామా అండి? మన దేశము ఓడిపోవాలి, ఆర్థికంగా మనం అతలాకుతలం అయిపోవాలి, జీడిపిలో ఏ రోజు మనం ఎదగకూడదు, ఇన్ని కోరుకున్న ఒక దేశాన్ని మీరు మిత్రదేశంగా చూస్తారా? కాబట్టి అమెరికా అంటేనే నా వరకు నంబర్ 1 ఎనిమీ అంటారు. రెండవ ప్లేస్లో చైనా, ఎప్పుడు మన ఓటమిని కోరుకున్న దేశం. సో వీళ్ళ ఇద్దరిని మనము శత్రువులుగానే చూడాలి. శత్రువులుగా చూస్తేనే అది కరెక్ట్ అయిన పద్ధతి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ అన్నారు అనుకోండి, మన మిత్రదేశం. కార్గిల్ యుద్ధములో అమెరికా వాడు డేటా ఇవ్వను అన్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళే మనకు సహాయంగా నిలబడ్డారు. ఇవాళ కూడా ఇజ్రాయెల్ అస్త్రాలు ఎన్నో భారత్లో కలిసికట్టుగా మనము తయారు చేస్తున్నాం. టెక్నాలజీ వాళ్ళది, ప్రొడక్షన్ మనది. అలాగే ఈరాన్ అన్నప్పుడు రేపు మీకు ఇలాంటి యుద్ధాలన్నీ ఆగిపోతే ఈరాన్ నుంచి మనము క్రూడ్ ఆయిల్ కొనుక్కోవచ్చు. వీటికి మించి రష్యా సపోర్ట్గా నిలబడుతున్న దేశము ఈరాన్. రష్యా మన మిత్రదేశం కాబట్టి మనము రష్యా గ్రూపులోనే ఉంటాం కదా, ఇందులో ఎటువంటి మార్పు లేదు కదా. ఒక్క ఇజ్రాయెల్ మన ఫ్రెండ్ అనుకుంటే తక్కిన దేశాలంతా కూడా, ఈ వెస్టర్న్ కంట్రీస్ అంతా కూడా మన కీడు వాళ్ళు కోరుకున్నవాళ్ళు, మన ఓటమిని కోరుకున్నవాళ్ళు. కాబట్టి ఆ దేశాలను మనం ఎప్పుడూ కూడా మంచి దేశాలు, వీళ్ళు ప్రపంచానికి ఉపయోగము ఇలాంటివి ఏవి ఉండవండి. వాళ్ళు వాళ్ళ స్వార్థము కోసమే ప్రతి పని చేస్తారు. అలాంటిది ఇవాళ ఈరాన్ వాళ్ళు భారత్ యొక్క సపోర్ట్ అన్నప్పుడు రష్యా సపోర్ట్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా భారత్ కూడా రష్యాతోనే ఉంటుందనే పర్సెప్షన్లో వాళ్ళు ఇంతలాగా ద ఎస్టీమ్డ్ ఇండియా, ద నోబుల్ ఇండియన్స్, ఎంత బాగుందో చూడండి. నోబుల్ ఇండియన్స్ అన్నప్పుడు ఒక హుందాతనము, ఒక గొప్పతనము, ప్రపంచాన్ని సమానంగా. లాస్ట్లో చూసారనుకోండి, ద కమిట్మెంట్ టు జస్టిస్ అని రాశారండి. అంటే ఎక్కడ న్యాయము ఉంటుందో అక్కడ భారత్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ చట్టాలు ఏం చెప్తున్నాయో దాని ప్రకారమే ఒక పని చేయడములో భారతీయులు ఎప్పుడూ కూడా కమిటెడ్గా ఉంటారు. మనం ఇజ్రాయెల్ వైపే ఉన్నాము అన్నా ఈరాన్ వాళ్ళు మన సపోర్టుని ఇంతలా ఎందుకు మెచ్చుకుంటున్నారు? ఇందులో ఉండే ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి? మీకు అందులో ఉండే అంతరార్థం ఏమిటి? ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.